18 సంవత్సరాలుగా ఐపీఎల్‌లో నరాల్లో ఎక్కిపోయి ఏ మ్యాచ్ పెట్టినా, ఎవరితో పెట్టినా సరే చూసేంతలా అడిక్ట్ అయిపోయాం. అలాంటి టైంలో చెన్నై సూపర్ కింగ్స్‌లో ధోని ఆడుతున్నాడు, ఈ మ్యాచ్ ఆడుతున్నాడు, ఈ మ్యాచ్ ఆడుతున్నాడు అని చెప్పి సోషల్ మీడియాలో స్టార్ స్పోర్ట్స్ గానీ, చెన్నై ఫ్రాంచైజ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ గానీ, తర్వాత ముంబై పేజ్ కానీ హైప్ ఎక్కించి ఆల్రెడీ మనం బానిసలం ఐపీఎల్‌కి. ఐపీఎల్‌లో ఏ మ్యాచ్ పెట్టినా చూసేస్తాం. అది లక్నో సూపర్ జెయింట్స్ అంత బోరింగ్ టీమ్ ఆడినా, లేదంటే గుజరాత్ టైటాన్స్ ఆడినా అంత ఫేవరెట్ ఫ్రాంచైజ్ కాకపోయినా ఖచ్చితంగా చూస్తాం. కానీ ఈ సీఎస్‌కే, ఆర్‌సీబీ, ముంబై ఇంత పెద్ద ఫ్రాంచైజీలు ఉన్నప్పుడు వాళ్ళ ట్రేడ్‌మార్క్ ప్లేయర్స్‌తో చూడాలనుకునే ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ ఉంటది. ఇప్పుడు ధోని ఆడతాడా లేదా అని పక్కన పెడితే ఆడడు అన్న ఫ్రాంచైజీల విషయం కూడా తెలుసు. వాళ్ళకి తెలుసు క్లియర్‌గా ఈ మ్యాచ్ ఆడడు. కానీ ఎందుకంత హైప్ ఎక్కించడం? అంటే టికెట్స్ గురించా? టికెట్స్ సేల్ అవుతాయి, వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చేస్తాయి. ఆల్రెడీ ఎమోషనల్‌గా ఎందుకంత ఫూల్ చేయడం? ఒకవేళ మీకు తెలిస్తే ఈ మ్యాచ్ ఆడతాడు, లేదంటే ఈ మ్యాచ్ ఆడడు క్లియర్‌గా ఫిక్స్ చేస్తే ఆ మైండ్ దానికి కనెక్ట్ అయిపోయి ఓకే ఈ మ్యాచ్ టాస్ ఏసే వరకు వెయిట్ చేస్తారు. ధోని ఈ మ్యాచ్ ఉండడా? టాస్ ఏసేసిన తర్వాత ధోని ఈ మ్యాచ్ లేడు. రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లేడు. ఇది ఎలా ఉందంటే ఫ్యాన్స్‌కి చాలా టఫ్‌గా ఉందనమాట ఈ ఫేస్ చేయడానికి. ఎందుకంటే ధోని లాస్ట్ సీజన్ అందరికీ అర్థమైపోతుంది. ధోని ఏజ్ పెరుగుతుంది. చూడడానికి కొంచెం ఓల్డ్‌గా కనిపిస్తున్నాడు. ఈ పర్టిక్యులర్‌గా ఈ సీజన్‌లో ఆ బాడీ గానీ, ఐస్ గానీ, బాడీ షేప్ గానీ, ఫేస్ షేప్ గానీ, ఈ టైంలో ఇంత డ్రామా ఎందుకు? ఒకవేళ ఈ మ్యాచ్ నుంచి ఆడతాడంటే పలానా ఈ మ్యాచ్ నుంచి ఆడతాడని ఖచ్చితంగా చెప్పేస్తే ప్రాబ్లమ్ లేదు. బట్ ఈ మ్యాచ్ ఉంటాడు, ఉండడు, ఖచ్చితంగా ఆడతాడని చెప్పి నెట్స్‌లో ప్రాక్టీస్ చేపించి, దీపక్ చహర్‌తో వీడియోస్ అవి ఇవి అన్నీ రిలీజ్ చేసి, హైప్ పెంచేసి, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్ అయితే మాత్రం ధోని మీద ఎలివేషన్ వీడియోస్ చేసుకొని చాలా వెయిట్ చేస్తున్నారు. ఆడేదే 2, 3 బాల్లు యాక్చువల్‌గా ఒకవేళ టీమ్‌లో ఉన్నా, ఏదో గ్రౌండ్‌లో ఆ కీపింగ్ చూద్దామనా, లేదంటే ఆ గ్రౌండ్‌లో కనబడితే చాలని చూద్దాం అనుకునే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి కూడా కంప్లీట్‌గా నీళ్లు జల్లేసి మొత్తం ఐపీఎల్ అంటే ఇంట్రెస్ట్ పోయేలా క్రియేట్ చేస్తున్నారు ఖచ్చితంగా. సో మీరేమనుకుంటున్నారు? ధోని ఈ మ్యాచ్ ఆడతాడు, ఈ మ్యాచ్ ఆడతాడని చెప్పి హైప్ పెంచి కూర్చోబెట్టేయడాన్ని, మొత్తం ఐపీఎల్ ఆశలన్నీ చల్లార్చేయడాన్ని మీరెలా చూస్తారు? కింద కామెంట్ చేయండి.